బాలీవుడ్ లో ఒకే సంవత్సరంలో 2000 కోట్లకు పైగా వసూలు సాధించిన నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ తర్వాత ఇప్పుడు అక్షయ్ ఖన్నా చేరాడు. చావా, దురంధర్ చిత్రాల్లో విలన్ పాత్రలతో ఈ ఘనత సాధించిన అక్షయ్ ఖన్నా ప్రతిభకు ఇది నిదర్శనం. గతేడాది విడుదలైన ఈ చిత్రాలు భారీ వసూలు రాబట్టాయి. ఈ అరుదైన రికార్డు బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. గతేడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన హిందీ చిత్రాల్లో సీనియర్ యంగ్ హీరోలు సత్తా చాటారు. అయితే గతంలో ఒకే ఏడాదిలో 2000 కోట్లకు పైగా వసూలు సాధించిన నటుడిగా షారుఖ్ ఖాన్ కు ప్రత్యేక రికార్డు ఉంది. పఠాన్, జవాన్ చిత్రాలతో ఈ ఫీట్ సాధించిన షారుఖ్ తర్వాత ఇప్పుడు అక్షయ్ ఖన్నా ఈ క్లబ్ లో చేరాడు. చావా చిత్రం 800 కోట్లకు పైగా వసూలు రాబట్టగా దురంధర్ హిందీలోనే 1200 కోట్లు సాధించింది. రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ విలన్ పాత్రలు పోషించిన అక్షయ్ ఖన్నా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోలకు సమానంగా నిలిచిన అతని పాత్రలు ఈ విజయాలకు కీలకంగా మారాయి. బాలీవుడ్ వర్గాల్లో ఈ రికార్డ్ హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ తర్వాత ఈ రేంజ్ లో వసూలు సాధించిన నటుడిగా అక్షయ్ ఖన్నా రికార్డుల్లో నిలిచాడు. సంక్రాంతికి విజయ్ జననాయకుడు, అనిల్ రావిపూడి, మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో తలపడనున్నాయి. జననాయకుడు భగవంత్ కేసరి రీమేక్ అని ట్రైలర్తో ధృవీకృతమైంది. ఒరిజినల్ దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రంతోనే ఈ రీమేక్ పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. ఈ క్లాష్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అందులో దళపతి విజయ్ జననాయకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ప్రత్యక్ష పోటీ పడనున్నాయి. జననాయకుడు తెలుగు చిత్రం భగవంత్ కేసరి రీమేక్ అని ట్రైలర్తో స్పష్టమైంది. తమిళంలో రీమేక్ చేసి తెలుగులో డబ్బింగ్గా రిలీజ్ చేయడం ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది. ఒరిజినల్ దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారితోనే ఈ రీమేక్ ఢీ అనడం గమనార్హం. ఈ రెండు చిత్రాలు ఎలా సాగుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మొత్తానికి ఈ అరుదైన పరిస్థితి సంక్రాంతి బాక్సాఫీస్ ను రసవత్తరంగా మార్చనుంది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కానుంది. విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ఉత్తర అమెరికా, యూకే మార్కెట్లలో వేలాది టికెట్లు అమ్ముడుపోయాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలు అందుకుంటోంది. డీటెయిల్స్ చూద్దాం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఉత్తర అమెరికాలో 17,500కు పైగా టికెట్లు, యూకేలోనూ అంతే సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. జనవరి 8న ప్రీమియర్ షోలకు ముందు ఈ బుకింగ్లు మంచి ఆరంభాన్ని సూచిస్తున్నాయి. 3 ఏళ్ల కష్టంతో తెరకెక్కిన ఈ చిత్రంలో పూర్తి వినోదం ఉంటుందని మారుతి ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయకులుగా నటించారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 5 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోనుంది.